ఫ్రెండ్స్, అయితే ఈ సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అనుకుంటే మన ప్రభుత్వాలు చాలా ఈజీగా తీర్చగలవు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ సమస్యల జోలికి వెళ్ళదు. ఎందుకంటే ఒకవేళ ఆ సమస్యలు కనుక ప్రభుత్వం తీర్చేస్తే ప్రజలకు మనతో పనేముంటుంది అనుకుంటాయో, లేకపోతే ఆ సమస్యలకు కారణమైన వ్యక్తులు ప్రభుత్వాలకి సహాయం చేస్తూ ఉంటారో లేదో తెలియదు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ సమస్యల జోలికి మాత్రం వెళ్ళదు. వాళ్ళు అనుకుంటే ఆ సమస్యలను తీర్చగలిగినప్పటికీ కూడా. అటువంటి సమస్యలు పోవాలంటే ఒక మంచి దమ్మున్న నాయకుడు రావాలి. అటువంటి దమ్మున్న నాయకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ అని అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం ఏ విధంగా ఉంటుందంటే తనకి స్వలాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. ఒకవేళ టీడీపీ పార్టీ కనుక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేరిస్తే మంచి పేరు టీడీపీ పార్టీకి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కి ఏమీ రాదు. ఒకవేళ టీడీపీ పార్టీ కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి టీడీపీ పార్టీని గెలిపించారు, ఈ యొక్క కుట్రలో భాగం పవన్ కళ్యాణ్ కూడా ఉందని చెప్పేసి ఎక్కువగా పవన్ కళ్యాణ్ నిందలు పడుతూ ఉంటాడు. ఈ రకంగా మంచి జరిగితే పవన్ కళ్యాణ్కి ఏమీ ఉండదు. కానీ చెడు జరిగితే పవన్ కళ్యాణ్కి ఆ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పైన వేసేస్తారు. అటువంటి టైంలో కూడా ఆయన ఓపికగా రాజకీయాలు చేస్తున్నారంటే ఆయన పదవుల కోసం ఆలోచించే వ్యక్తి కాదు, సమాజానికి మంచి కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి నాయకుడు వస్తేనే నేను చెప్పేటటువంటి ఈ సమస్యలు తీర్చగలని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. నేను చెప్పినటువంటి ఈ సమస్యలు విన్న తర్వాత నేను చెప్పింది కరెక్టో కాదో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అటువంటి వాటిల్లో మొట్టమొదటిగా చూసుకుంటే విద్యా సంస్థలు. ఇప్పుడు చూసుకుంటే విద్యా సంస్థల కోసం ప్రభుత్వాలు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే యూనిఫామ్స్ ఇస్తూ ఉంటారు, షూలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి పుస్తకాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం భోజన పథకం అని చెప్పేసి అన్నాలు పెడుతూ ఉంటారు. గవర్నమెంట్ టీచర్లందరినీ కూడా మంచి మంచి టీచర్లందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే ఈ పిల్లలకి చదువు చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇన్ని చేసినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా ఏ టీవీ ఛానల్లో చూసినా మేము పిల్లలకి ఏంటంటే ట్యాబ్లు ఇస్తున్నాం, మేము యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, లేకపోతే మధ్యాహ్నం భోజనం పథకానికి ఏంటంటే చాలా డబ్బులు ఇస్తున్నాం, ఇన్ని కోట్లు ఖర్చు అయిపోతుందని చెప్పి చెప్పుకుంటారు తప్ప ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేది ఏముండదు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీయో లేకపోతే బీఈడీ పాస్ అయినటువంటి మాస్టర్లను తీసుకొచ్చేసి వాళ్ళతోనే పిల్లలకు చదువులు చెప్పించి వాళ్ళు ఏంటంటే మా స్కూల్ వచ్చేసి స్టేట్లోనే నెంబర్ 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ అనే మాయమని చెప్పేసి టౌన్ ఫస్ట్, టౌన్ సెకండ్, టౌన్ 3 అని చెప్పేసి మేమే అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా బోర్డింగ్లు వేసుకుంటారు. చాలా ఎక్కువ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కానీ లేకపోతే ఏ ప్రభుత్వ కాలేజీ కానీ ఎప్పుడూ కూడా మా వాళ్ళు ఫస్ట్ వచ్చారని చెప్పి చెప్పుకున్న దాఖలాలు ఉండవు. ఎందుకంటే కేవలం ఒక స్కూల్లో 2 స్కూల్లో మెయింటైన్ చేసినటువంటి ఒక చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలకే అన్ని ఫస్ట్ ర్యాంకులు లేకపోతే అన్ని టౌన్ ఫస్ట్లు వస్తే ఇన్ని వేల స్కూల్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎన్ని ఫస్ట్ ర్యాంకులు రావాలి, ఇంత మంచి టీచర్స్ని ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎన్ని ఫస్ట్ ర్యాంకులు రావాలి, ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని మార్పులు రావాలి, ఎంత గొప్ప గొప్ప విద్యార్థులు తయారవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించరు. ఒకవేళ నిజంగా అటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళని ఎప్పుడు కూడా ప్రమోట్ చేయరు. ఎందుకంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థి కనుక 500 కంటే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళ ఫోటో వచ్చేసి కటౌట్లో పడిపోద్ది. అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే ఇంచుమించు 550 దగ్గర ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫోటో ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో బయటికి రావడం జరగదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ డబ్బులు మొత్తం కూడా ఏంటంటే ఈ స్కూల్ ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రమోషన్స్ కాకుండా మేము ఇన్ని డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఆ ప్రమోషన్స్ కాకుండా ఈ స్కూల్లో జరిగినటువంటి మార్పులు ఏంటంటే బయట తీసుకొస్తే చాలామంది ఏంటంటే ఈ విద్యా మాఫియా నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఒక విద్యార్థికి వచ్చేసి ₹1,00,000, ₹50,000 అని చెప్పేసి ఫీజులు కడుతూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పైన నమ్మకం లేకపోవడమే ఆ తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడి ఆ ఫీజులు కడుతూ ఉన్నారు. నిజానికి ఏంటంటే ప్రభుత్వం కనుక మన యొక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెందని చెప్పేసి బయట సమాజానికి చెప్పగలిగితే చాలామంది ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫీజులు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. అయితే దీన్ని మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా పెద్దగా చేయడు. ఇక నెంబర్ 2 రౌడీయిజం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడైనా ఒక సమాజంలోకి వెళ్తే ప్రతి ఏరియాలో కూడా లోకల్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. మనం ఒకవేళ వైజాగ్ వెళ్తే వైజాగ్లో అక్కడ లోకల్, ఒకవేళ విజయవాడ వెళ్తే విజయవాడలో లోకల్, అదేవిధంగా ఒక తెనాలి వెళ్తే తెనాల్లో లోకల్. మనం ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊరిలో మేము లోకల్ అని చెప్పేసి పని పాట లేనటువంటి వ్యక్తులు ఒక 10 మంది కలిసి ఏంటంటే మేము ఒక రౌడీ బ్యాచ్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఏంటంటే చాలామంది అమాయకులను దోచుకుంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వీళ్ళని భయపెట్టడమే మెయిన్ పనిగా పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా కూడా డబ్బులు సంపాదించుకున్నారు. దానివల్ల ఏంటంటే
ఎవరైతే కష్టపడి డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు భయపడుతూ బతకాల్సినటువంటి పని ఏర్పడుతుంది. కానీ ఈరోజు ఏంటంటే వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేతో దగ్గర ఉండడమో, లేకపోతే వాళ్ళు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో దగ్గరగా ఉండడమో, లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండడం వల్ల వాళ్ళపైన పోలీసులు కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మొన్న చూసుకుంటే మనకి తెనాలి అనే ఒక గ్రామంలో ఏంటంటే ఒక ముగ్గురు యువకులు ఏంటంటే పోలీసులు నడు రోడ్డు పైన కొట్టారు. అయితే దానిపైన కూడా చాలామంది ఏంటంటే పోలీసులకి ఎవరిచ్చారు ఇంత అధికారం అని చెప్పేసి పోలీసులను తిట్టే పరిస్థితి ఉంది. వాళ్ళ జాబ్లు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. నిజానికి మనలో చాలామంది ఏంటంటే ఆ పోలీసులు చేసిన తప్పే అనుకుంటారు, కానీ అటువంటి చట్టాలు మనకి కూడా కావాలి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని బహిరంగంగా శిక్షిస్తేనే తర్వాత ఏంటంటే ఎవరైతే తప్పులు చేయాలనుకుంటారో వాళ్ళ ఆలోచనలు కూడా మారితే సమాజానికి ఏంటంటే మంచి జరుగుతుంది. కానీ ఈ రౌడీ షీటర్లు ఏంటంటే చాలామందికి ఏంటంటే రాజకీయ నాయకులతో పరిచయం ఉండడం వల్ల వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అటువంటి చట్టాలు కూడా మనకేంటంటే మన యొక్క భారతదేశంలో లేవు కాబట్టి అవి ఎప్పటికీ కూడా జరగవు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కనుక అటువంటి వాటిపైన దృష్టి పెడితే ఖచ్చితంగా ఆయన చేయగలరు. ఎందుకంటే గతంలో ఆయన ఏంటంటే ఈ రౌడీజం నిర్మూలనకు అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల క్రితమే ఆయన ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ రౌడీజానికి తీవ్రమైన వ్యతిరేకి. ఒకవేళ ఆయన కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజం అనేది ఉండదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ఈ సమాజంలో ఏంటంటే ఇప్పటికీ కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళ క్యాస్ట్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తుంది. అసలు ఈ క్యాస్ట్ వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎవరికి ఉపయోగం లేదు. నిజానికి ప్రభుత్వమే అందరికీ ఏంటంటే ఉపాధి అవకాశాలు ఇస్తుంది, ప్రభుత్వమే అందరినీ చదివిస్తుంది, విద్య విషయంలో అందరూ కూడా సమానం అని చెప్తుంది. అటువంటప్పుడు ఎందుకు ఈ క్యాస్ట్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు పెట్టడం? నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం అనుకుంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మంజూరు చేయకపోతే ఆ తర్వాత కొద్ది రోజులుగా ఆటోమేటిక్గా క్యాస్ట్ అనేది సమాజంలో కూడా పోతుంది. కానీ ఈ సమాజంలో ఏంటంటే క్యాస్ట్ని ప్రభుత్వమే ఇంకా ఇంకా కాపాడుకుంటూ వస్తుంది. నిజానికి ఈ క్యాస్ట్ సిస్టమ్ని టచ్ చేసేటువంటి దమ్ము ఏ గవర్నమెంట్కి కూడా లేదు. అటువంటి ఒక క్యాస్ట్ సిస్టమ్ లేకుండా చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి దమ్మన నాయకుడు రావాలని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట్లాడారు, అసలు నాకు ఏ క్యాస్ట్తో సంబంధం లేదు, ఎవరు టాలెంట్ ఉంటే వాడే గొప్పడని చెప్పేసి. ఇక నెంబర్ 4 మనం గొప్ప గొప్ప వాళ్ళని మర్చిపోతున్నాం. ఈ సమాజంలో చూసుకుంటే చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా, లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఏ హీరో ఎన్ని డబ్బులు కొట్టాడు, ఏ సినిమా ఎన్ని డబ్బులు వసూలు చేస్తుంది, ఎవరు టాప్లో ఉన్నారని చెప్పేసి మనం అవే చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఏ హీరోయిన్ ఎలా మాట్లాడుతుంది, ఏ హీరోయిన్ పైన ఎటువంటి కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏ క్రికెటర్ ఎక్కువ రన్స్ కొట్టాడని చెప్పేసి మనకి ఎందుకు పనికిరాని విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. నిజానికి ఏంటంటే ఈ సమాజంలో ఎక్కువ పనికొచ్చే విషయాలపైన ఫోకస్ చేసే విధంగా మన యొక్క ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి. ఏ విధంగా అంటే ఎవరైతే భారతదేశానికి ఎక్కువ ఉపయోగపడుతున్నారో, ఎవరైతే భారతదేశం యొక్క అభివృద్ధికి దోహదపడుతున్నారో అటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఏ విధంగా అంటే ఈ సమాజంలో రాజకీయ నాయకుల యొక్క ఫోటోలు అనేది, విగ్రహాలు అనేది ఎక్కడ పడితే అక్కడే ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి. కానీ నిజానికి భారతదేశానికి ఏంటంటే ఒక మిసైల్స్ని కనిపెట్టి భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన యొక్క ఫోటోలు, ఆయన యొక్క విగ్రహాలు మాత్రం ఏ గ్రామంలో కూడా పెద్దగా కనిపించవు. కాబట్టి అటువంటి వ్యక్తులపైన ఏంటంటే ఏదైనా మంచి మంచి పథకాలు పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ కూడా చేయాలి. అప్పుడే మన భారతదేశానికి ఏంటంటే గొప్ప వాళ్ళు ఎవరో, గొప్ప గొప్ప వ్యక్తులు ఏ విధంగా ఉంటారని చెప్పేసి యువతకి కూడా అర్థమవుతుందని చెప్పేసి యొక్క ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5, ఈ యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా ఆలోచిస్తాయంటే ఒక సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాకి ఏంటంటే చాలా డిమాండ్ ఉందని చెప్పేసి ఆ సినిమాకి ఏంటంటే వాళ్ళకి నచ్చినంతగా ధరలు పెంచుకునేటటువంటి అవకాశం ఏంటంటే ఈ సినిమా వాళ్ళకి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ మేము చాలా కష్టపడి ఒక పంటను పండించామని చెప్పేసి అంటే ఏ రైతుకి కూడా వాళ్ళకి నచ్చినటువంటి ధరనే వాళ్ళే నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ అనేది ఏంటంటే కేవలం కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత పాడైపోతుందని చెప్పేసి ఈ ప్రభుత్వమే ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి ఈ రైతులు కనుక ఎక్కడ పడితే అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ పంటను పండించుకుంటారో ఆ పండించిన పంట ఏంటంటే దాచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా దాచుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు రేటు ఉంటే అప్పుడే అమ్ముకుంటారు. నిజానికి ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా మోసపోయేది ఎక్కడంటే అందరికీ కూడా పంట ఒకేసారి వాళ్ళ చేతికి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి దాచుకునే వెసులుబాటు లేదు. ఎప్పుడైతే ఎక్కువ మంది దగ్గర పంట ఉందో ఈ దళారులు ఏం చేస్తారంటే మాకు ఈ పంట అనేది వద్దు, చాలా మార్కెట్లో చాలా ఉందని చెప్పేసి వాళ్ళ యొక్క రేట్ అనేది విపరీతంగా తగ్గించేయడం జరుగుతుంది. ఆ తర్వాత
తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటంటే సేఫ్టీగా వాటిని దాచుకొని లేకపోతే వేరే వేరే దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పట్టుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కువ బిజినెస్ ఏంటంటే చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రైతులకి ఏంటంటే ఈ కోల్డ్ స్టోరేజ్లు కావాలి. ఆ విధంగా కోల్డ్ స్టోరేజ్లు ఉన్నప్పుడు ఏంటంటే రైతులు కూడా బాగుపడతారు. కానీ రైతులు బాగుపడేటటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్లు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు నిర్ణయించేటటువంటి ప్రయత్నాలు చేయలేదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వాలు ఏంటంటే రైతులకి ఒక 10,000 20,000 రైతులకు పెట్టుబడి ఇస్తారు తప్ప వాళ్ళ ధరని వాళ్ళే నిర్ణయించుకునేటటువంటి అవకాశాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వరు ఫ్రెండ్స్. ప్రభుత్వాలు అనుకుంటే ఇవన్నీ కూడా చేయగలవు. కానీ ప్రభుత్వాలు ఎందుకు చేయవంటే ఇటువంటి సంస్కరణలు చేస్తే ప్రభుత్వానికి ఏంటంటే ఎంత మంచి పేరు వస్తుందో అంతే విమర్శలు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు భయపడి ఎందుకులే ఎప్పుడు అలాగే సాగితే అలాగే ఉండేయని చెప్పేసి వాటిని అలాగే ఉంచుతారు. వాటిని చేంజ్ చేసేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి రావు. నిజంగా ఇటువంటివి ఏంటంటే చేయాలంటే నాకు భవిష్యత్తులో రాజకీయం ఉన్నా పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు, ప్రజలకి మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు మాత్రమే చేయగలరని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని మనకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.